హలో, వెల్కమ్ టు డీజెస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్లోని రెసిపీ ఆంధ్ర స్పెషల్ నల్లకారం. ఇది ఇడ్లీ, దోశ, అన్నం దేనిలోకైనా చాలా బాగుంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కప్పు ధనియాలు, 1/4 కప్పు మినపప్పు, ఇది పొట్టు మినపప్పు, 1/4 కప్పు శనగపప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 25 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ ఇంగువ, గుప్పెడు కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 4 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి, రుచికి సరిపడిన ఉప్పు. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక బాణలు పెట్టి, బాణలు వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని ధనియాలను వేయించుకోవాలి. ధనియాలు మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. చెయ్యి వదలకుండా కలుపుతూనే ఉండాలి. ధనియాలు బాగా వేగిపోయాయి. దీన్ని ఒక పాత్రలోకి తోడుకుందాం. మరొక స్పూన్ నూనె వేసి మినపప్పును వేయించుకుందాం. మినపప్పు కూడా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. మినపప్పు కూడా బాగా వేగిపోయింది, మంచి ఫ్లేవర్ వస్తున్నది. ఇప్పుడు దీన్ని కూడా మన పాత్రలో తీసేసుకుందాం. అర స్పూన్ నూనె వేసి ఈ శనగపప్పును కూడా వేయించుకుందాం. శనగపప్పు కూడా బాగా వేగిపోయింది. దీన్ని కూడా అదే పాత్రలో తీసేసుకుందాం. నూనె లేకుండా మనం ఈ 2 స్పూన్ల నువ్వుల్ని వేయించుకుందాం.
నువ్వులు ఆప్షనేనండి, ఎందుకంటే నువ్వులు బాగుంటాయి, ఫ్లేవర్ బాగుంటుందని నేను నువ్వులు వేస్తాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. ఈ నువ్వులు కూడా వేగిపోయాయి. నువ్వులు వేయించేటప్పుడు కొంచెం బాగా సిమ్లో ఉండాలా, లేకుంటే మాడిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మిరపకాయల్ని మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలు మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం వేయించుకున్న ఈ పప్పులన్నిటిని వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఈ మాదిర మెత్తని పొడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ పొడిని మంచి అరోమా వచ్చేదాకా వేసుకోవాలి. వేగిపోయింది, మంచి వాసన వస్తున్నది. స్టవ్ ఆఫ్ చేసి ఈ పొడి చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే దాదాపుగా 3 నెలల పాటు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాము.